ప్రతిభతో పాటు కాస్త అదృష్టం కూడా తోడుంటేనే విజయం సాధిస్తారని అంటుంటారు. భారత మహిళల జట్టు ఓపెనర్ షఫాలి వర్మ విషయంలో ఇదే జరిగింది. 21 ఏళ్ల షఫాలి భారత క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంది. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 ఫైనల్లో బ్యాట్ బంతితో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన ఇచ్చి భారత జట్టు 52 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికింది. ప్రపంచ కప్ సెమీఫైనల్స్ కి ముందు కూడా చర్చించబడని షఫాలి పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మార్మోగిపోతుంది. ఇదే విధి అంటే. ఓపెనర్ ప్రతీక రావల్ స్థానంలో షఫాలి వర్మ ప్రపంచ కప్ జట్టులోకి వచ్చింది. సెమీఫైనల్స్ ముందు ప్రతీక గాయపడింది. ఆ సమయంలో షఫాలి దేశీయ టీ20 సిరీస్ లో ఆడుతోంది. మేనేజ్మెంట్ నుంచి కాల్ రావడంతో భారత జట్టులో అడుగుపెట్టారు. సెమీఫైనల్స్ లో ఆస్ట్రేలియాపై ఆడింది. సెమీఫైనల్స్ లో షఫాలి రాణించలేదు. ఎందుకు తీసుకున్నారా బాబు అని అందరూ అనుకున్నారు. కానీ ఫైనల్స్ లో సత్తా చాటింది. బ్యాట్ బంతితో తను అద్భుతంగా రాణించింది. బ్యాటింగ్ లో 78 బంతుల్లో 87 పరుగులు చేసిన షఫాలి ఆపై బౌలింగ్ లో 7 ఓవర్లలో 36 పరుగులు ఇచ్చి భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు ఆమెపై ప్రశంసలు కురుస్తున్నాయి. షఫాలి వర్మ భారత జట్టులోకి అరంగేట్రం చేసినప్పుడు ఆమె దూకుడు బ్యాటింగ్ ను చూసి వీరేంద్ర సెహ్వాగ్ తో పోల్చారు. మొదటి బంతి నుండే పవర్ హిట్టింగ్ షాట్లు కొట్టగల సామర్థ్యం ఉన్న ఆమె ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించింది. కానీ ఆ దూకుడే మెల్లగా జట్టు నుంచి తొలగించడానికి దారితీసింది. షఫాలి తన జోరును కొనసాగించలేకపోయింది. ఫామ్ కోల్పోయి జట్టులో స్థానం లేకుండా పోయింది. వరుస వైఫల్యాల కారణంగా ఆమెను 2024 ఆస్ట్రేలియా పర్యటన నుంచి తొలగించారు. షఫాలికి ఇది భారీ షాకే అని చెప్పాలి. ఎందుకంటే ఆమె తండ్రికి అంతకు 2 రోజుల ముందు గుండెపోటు వచ్చింది. ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పకుండా రహస్యంగా ఉంచింది. ఒక వారం తర్వాత మెల్లగా విషయం చెప్పింది. భారత జట్టు నుంచి తొలగించబడటం, తండ్రి గుండెపోటు లాంటి ఘటనలు షఫాలి వర్మని కుంగతీశాయి. కానీ ఆమె తన ధైర్యం కోల్పోలేదు. భారత జట్టులోకి తిరిగి రావడానికి చాలా కష్టపడింది. షఫాలి తన ఫామ్ ను తిరిగి పొందడమే కాకుండా ఫిట్నెస్ ను కూడా మెరుగుపరుచుకుంది. దేశవాళీలో పరుగుల వరద పారించింది. అదే సమయంలో సెమీఫైనల్స్ కి ముందు ప్రతీక రావల్ గాయపడింది. కీలక మ్యాచ్లు కాబట్టి మేనేజ్మెంట్ నుంచి షఫాలికి కాల్ వచ్చింది. దేశవాళీ ఫామ్ ప్రపంచ కప్ ఫైనల్లో నిరూపించుకొని సత్తా చాటింది.